చాలామంది అంటున్నారు, మాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ వెంటాడుతూ సంవత్సరాలన్నీ కూడా గడిచిపోతున్నాయి, కానీ ఆ సమస్యల నుంచి మేము బయటపడలేకపోతున్నాము. మా కుటుంబ సభ్యుల మధ్య పెద్దగా చెప్పుకోలేనంత ఆస్తులు లేకపోయినా కానీ వ్యక్తిగతంగా ఒకరింటే ఒకరికి పట్టం లేదు, ఒకరి మీద ఒకరు ఏడుస్తున్నారు, కుటుంబ సభ్యులందరూ కూడా ఇలానే ఉన్నారు, మా కర్మ ఏంటిది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఇప్పుడు చెప్పుకునే విధంగా ఎవరైతే చేస్తారో మీకున్న సమస్యల నుంచి మీరు తప్పకుండా బయటపడతారు. శనివారం రోజున రాత్రి పడుకునే ముందు 21 మిరపకాయ గింజలను తీసుకోండి, ఎండు మిరపకాయ గింజలు తీసుకోండి. పడుకునే ముందు అంటే పడుకునే మంచం కింద పెట్టండి. ఎప్పుడైతే మీరు పడుకుంటారో ఆ టైంలో పెట్టుకోండి. మీలో 21 గింజలను వేసి దాంట్లో కాస్త కర్పూరం పెట్టి దాన్ని మీరు పడుకునే మంచం కింద మధ్య భాగాన పెట్టాలి. రెండో రోజున ఉదయాన్నే లేచి ఏదైతే మిరపగింజలు మీరు మంచం కింద పెట్టారో వాటిని మీ బాల్కనీలో కానీ బయట కానీ తీసుకువెళ్ళి వాటిని కాల్చేయండి. ఏదైతే మిగిలిన డస్ట్ ఉంటుందో సగం కాలినా పర్వాలేదో ఎండు మిరపకాయ గింజలు అలా కాలిన తర్వాత వాటిని ఏదైనా ఒక డస్ట్బిన్లో పడేసేయండి. మార్పు కనిపించేంత